జని ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అరే ఏంట్రా నీకేమైనా పిచ్చా? సినిమాకి పోదామంటే ఫ్రెండ్ అంటావు, కాఫీ తాదాం రారంటే ఫ్రెండ్ అంటావు, బయటికి పోదాం రారంటే ఫ్రెండ్ అంటావు, ఏదైనా తిందాం రారంటే ఫ్రెండ్ అంటావు. ఏదో వాళ్ళు లేకుండా బయటికి రాలేవా? హే ఏంటే నువ్వు మాట్లాడేది? అన్న ఫ్రెండే. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగినాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడినాం, ఒకే డబ్బాతో కడుక్కున్నాం. ఇప్పటికి వాడి మీద కాలేకపోతే నిద్ర కూడా పట్టదు నైట్ నాకు. అలాంటిది నువ్వు వాడిని వదిలేమంటున్నావు? లేకపోతే జీవితంతో పందికొక్కరు మేపినట్టు మేపుతావా ఏంది వాడిని? ఏయ్! ఏ ఆపు. ఇదంతా కాదు, నీ జీవితంలో వాడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. వాడా నేనా చెప్పు. ఏయ్ ఏంటే నువ్వు నాకు పరిచయం ఒక సంవత్సరం అయితదా? ఇప్పటిదాకా నా చిటికెన వేలు కూడా నేను టచ్ చేయలే. కానీ వాడు నా చిటికెన వేలు పుట్టినప్పటి నుంచి నాతోనే ఉన్నాడే. నీలాంటి మళ్ళీ 100 మంది వస్తుంటారు పోతుంటారు, కానీ వాళ్ళంటి వాళ్ళు ఒక్కడేనే. అలా ఇలా వానలు లేచి నువ్వే కదా నీతో వస్తాను. సర్లే వదిలే, ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేదు, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. ఇంటికి పోయి పని చేసుకోపోరా లబ్బే. ఏం పని పాట ఉండదు. అరే నీ అబ్బా. ఓకే ఓకే బేబీ సిద్ధు అమ్మ నా ఇంటికి వచ్చారంటే నేను ఇంటికి వెళ్తా. బేబీ బేబీ ఇదేంటి ఇంటి షాక్ ఇచ్చింది? రే మావా స్నేహ జాతికే కలకం రా నువ్వు. ఇది కూడా నువ్వే తీసుకో. పిల్ల బాయ్ ఫ్రెండ్ బాయ్.